Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవతి తులసి ప్రాదుర్భావ ప్రసంగము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ధర్మధ్వజుని భార్య పేరు మాధవి. ఆమె రాజుతో కూడి గంధమాదన పర్వతమునందలి సుందర ఉపవనములలో విహరిస్తూ ఉంది. ఇట్లు చాలా కాలం గడిచిపోయింది. వారికి రాత్రింబవళ్ళు ధ్యానము కూడా లేదు. తరువాత రాజగు ధర్మధ్వజుని హృదయంలో జ్ఞానోదయం అయ్యింది. అతడు హాసవిలాసములను విడిచిపెట్టవలనని అనుకున్నాడు. కానీ మాధవికి ఇంకనూ తృప్తి కలుగలేదు. ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భము దినదిన ప్రవర్ధమానమగుచు శోభిల్లుచుండెను. నారద, కార్తీక పూర్ణిమ నాడు ఆమె గర్భము నుండి ఒక కన్య ప్రకటిత అయ్యాను. ఆ సమయము శుభదినము, శుభయోగము, శుభక్షణము, శుభలగ్నము, శుభగ్రహములతో కూడి ఉండెను. శుక్రవారము నాడు మాధవి లక్ష్మీ అంశతో జన్మించిన ఆ కన్యకు తల్లి అయ్యను. శరత్పూర్ణిమ నాడు చంద్రుని వలె ఆ కన్యక ముఖము ప్రసన్నమై తేజరిల్లుచుండెను. నేత్రములు శరత్కాల కమలముల వలె ఉండెను. అధరములు పండిన దొండపండ్ల వలె ఉండెను. ఆ కన్యక మనోముగ్ధములగు కరతలములు, పాదతలములు ఎరిపెక్కి ఉండెను. లోతైన నాభి కలిగి ఉండెను. శీతాకాలమునందు సౌఖ్యావహములగు ఆమె సకలాంగములు వేడిని కలిగి ఉండెను. ఉష్ణకాలమునందు ఆమె అంగములు చల్లగా హాయిని గొలుపుచుండెను. ఆమె శరీరము శ్యామవర్ణము. ఆమె కేశములు మర్రి ఊడల వలె సుదీర్ఘములై ఉండెను. ఆమె శరీరకాంతి నిగనిగలాడు చెంపకము వలె ఉండెను. సౌందర్యవతులలో ఆమె ఒకటిగా ఉండెను. స్త్రీ పురుషులెవ్వరునూ ఆమెను చూసి ఎవరితోనూ ఉపమింప సమర్థులు కాకుండా ఉన్నారు. అందువలన ఆమెకు తులసి అను నామకరణం గావించారు. భూమి మీదకి రాగానే సాక్షాత్తు ప్రకృతీదేవి వలె ఆమె యోగ్యురాలై విరాజిల్లుచుండెను. ఆమె బదరీవనమునకు తపస్సు చేయు కోరికతో బయలుదేరెను. ఎవరు ఆపినను ఆగలేదు. అచ్చటనే ఉండి సుదీర్ఘకాలము కఠిన తపస్సు చేయుచుండెను. స్వయముగా భగవంతుడగు నారాయణుడు తనకు భర్త కావలనని ఆమె తన మనస్సులో నిశ్చిత భావమును కలిగి ఉండెను. గ్రీష్మకాలమునందు పంచాగ్ని మధ్యమున తపించుచు, చలికాలమునందు నీటిలో నిలుచుని తపమాచరిస్తూ ఉండెను. వర్ష ఋతువునందు ఆసనారూఢయై కూర్చుని ఉండును. నిరంతరము జలధారలను సహించుట ఆమెకు సహజమయ్యను. వేల సంవత్సరములు ఫలముల జలములను ఆధారముగానే జీవించెను. తరువాత అనేక వేల సంవత్సరములు ఆమె కేవలము ఆకులను మాత్రమే తింటూ ఉండెను. మరికొన్ని వేల సంవత్సరములు వాయువును ఆధారముగా చేసుకుని ప్రాణములు నిలుపుకొనిడిది. దీనివలన ఆమె శరీరము మిగుల క్షీణించెను. తరువాత పూర్తిగా ఆహారమును విడిచివేశాను. నిర్లక్ష్యముగా ఒంటిపాదమున నిలుచొని తపస్సు చేస్తూ ఉంది. ఆమెను చూచి బ్రహ్మ ఉత్తమమగు వరమును ఇచ్చు తలంపుతో బదరికాశ్రమమునకు వచ్చాడు. హంసవాహనారూఢుడు చతుర్ముఖుడైన బ్రహ్మను చూసి తులసి నమస్కరించెను. అప్పుడు జగత్తును సృష్టించుటయందు నేర్పరి అయిన విధాత ఆమెతో ఇలా అన్నాడు. బ్రహ్మ చెప్తున్నాడు, తులసి, నీకిష్టమైన వరమును అడుగుము. అది భగవంతుని శ్రీహరిభక్తియో, ఆ స్వామి దాస్యమునో, లేక అజరామరవగు కోరికయో ఏదైనను కానిమ్ము. దానిని ప్రసాదించుటకు నేను సన్నద్ధుడనై ఉన్నాను. తులసి చెప్తోంది, పితామహ, మీరు సర్వజ్ఞులు అయినప్పటికీ నా మనస్సులోనున్న కోరికను తెలిపెదను, వినండి. మీతో విన్నవించుకొనుటకు నాకు సిగ్గుపడవలసినదేమున్నది? నేను పూర్వజన్మమునందు తులసి అను గోపికను, గోలోకమునందు నివసించెడుదానను. భగవంతుడగు శ్రీకృష్ణుని ప్రియురాలను, ఆ స్వామి సేవికను, అర్ధాంగిని, ప్రియసఖిని. ఆ స్వామికి నేనే సమస్తమును అయి ఉంటిని. అట్టి సౌభాగ్యము నాకు ప్రాప్తించి ఉండెను. గోవింద నామముతో సుశోభితుడైన ఆ ప్రభువు హాసవిలాసములందు నేను నిరతనై ఉంటిని. అయినా నాకు తృప్తి కలుగలేదు. ఇంతలో ఒకనాడు రాస అధిష్టాత్రీదేవి భగవతి రాధ రాసమండలమునకేతెంచెను. నీవు మానవయోనియందు జన్మించుమని రోషముతో ఆమె నాకు శాపమిచ్చెను. అప్పుడు భగవంతుడగు గోవిందుడు నాతో చెప్పాడు, దేవి, నీవు భారతదేశము నుండి తపస్సు చేయము.
బ్రహ్మవరములనిచ్చును. దాని వలన నా స్వరూపాంశభూతుడు చతుర్భుజుడగు శ్రీ విష్ణువును పతిగా పొందగలవు. ఇట్లు చెప్పి దేవేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు అదృశ్యుడయ్యను. ప్రభు, నేను నా శరీరమును విడిచితిని. ఇప్పుడు ఈ భూమండలమున జన్మించితిని. సుందర విగ్రహుడు శాంతస్వరూపుడు భగవంతుడగు నారాయణుడే ఇప్పుడు కూడా నాకు భర్త కావలెను. అట్టి వరమునే మిమ్ములను యాచిస్తున్నాను. కృపాయత్త చిత్తులై నా కోరికను నెరవేర్చండి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.